హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారుల పెన్షన్ పెరుగుదలపై అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. మరి ఆ న్యూస్ ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా ఈ వీడియోలోని పూర్తి సమాచారాన్నయితే మీరు పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. 8వ పే కమిషన్ సిఫార్సులను రూపొందించే ముందు ఉద్యోగ సంఘాల నుండి, సంస్థల నుండి సూచనలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ కమిషన్ తమకు సమస్యలు చెప్పుకోవాలనుకునే సంఘాలు ఏప్రిల్ 10, 2026 లోపు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది. పెన్షన్ పెరుగుదలపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఏప్రిల్ 30, 2026ను లాస్ట్ డేటుగా నిర్ణయించింది. ఈ ఏప్రిల్ 30 వరకు వచ్చే సూచనల ఆధారంగానే తన తుది నివేదికను రెడీ చేయనుంది. ఫైళ్లలో ఉద్యోగ సమస్యలను గుర్తించడమే కాకుండా నేరుగా ఉద్యోగుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడానికి ఈ 8వ పే కమిషన్ అయితే రాష్ట్రాల పర్యటనను చేపట్టింది. మొదటగా అయితే ఉత్తరాఖండ్ వెళ్ళనుంది. ఉత్తరాఖండ్‌లో అక్కడ ఉద్యోగ సంస్థలతో అలాగే యూనియన్లతో సమావేశమయ్యి వారి సమస్యలను తెలుసుకొని కమిషన్ నోట్ చేయనుంది. తర్వాత ఏ రాష్ట్రాలకు పర్యటించాలో నిబంధిత భాగస్వామ్యులకు ఈమెయిల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు ఈ కమిషన్ తెలియజేయనుంది. ఉద్యోగులు కోరుకుంటున్న బకాయిలు 8వ వేతన సంఘం పదవీ కాలము డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ఇప్పుడు 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ కమిషన్ నివేదిక సమర్పణ ఆలస్యమైన మాత్రం జనవరి 1 నుండే వర్తింపజేసే ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు ఏరియర్స్ రూపంలో భారీ మొత్తంలో నగదు వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 3, 2025న ఏర్పడిన ఈ కమిషన్ నివేదిక ఇవ్వడం సుమారు 13 నెలల సమయం అయితే పడుతుంది. అయితే ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిప్రాయాలను తెలుసుకొని కేంద్రానికైతే రిపోర్టు చేయాలి. ఈ సమాచారం విన్న ఉద్యోగ వర్గాల వారికి అలాగే పెన్షన్దారులకైతే ఆశలు పెరిగాయి. 8వ పే కమిషన్ నిర్ణయాలు ఉద్యోగులకు మాత్రమే కాదు పెన్షనర్లకు కూడా మేలు చేస్తాయని వారు ఎదురుచూస్తున్నారు. దేశంలో ఉన్న దాదాపు 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే 67 లక్షల పెన్షనర్లు దాదాపు 1 కోటి మందికి పైగా పెన్షనర్లు, ఉద్యోగులు ఈ 8వ కమిషన్ ద్వారా తమకు మేలు జరుగుతుందని వారైతే కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత జీవన శైలిలో విపరీతంగా పెరిగిన కనీస అవసరాలు కానివ్వండి లేదా వైద్య ఖర్చులు తీర్చుకోవడానికి ఈ కమిషన్ ఆర్థికంగా వారికి తోడు ఉంటుందని పెన్షన్దారులు అయితే కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు వచ్చే సూచనల ద్వారా ఈ కమిషన్ తన తుది నివేదికతో ఎంతమందికి మేలు చేస్తుంది అనే విషయం గురించి అయితే మనం వేచి చూడాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన ఇండియాలో ఉన్న దాదాపు 1 కోటి మందికి ఈ వీడియో అనేది చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో కానివ్వండి, మీ బంధుమిత్రుల్లో కానివ్వండి, ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కానీ లేదా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఉన్నా కానీ వారికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు ఈ 8వ పే కమిషన్ గురించి తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి లేదా
మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ గానివ్వండి, త ఏపీ నుంచి వచ్చే వార్తా విశేషాలు గానివ్వండి, మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నా వీడియోస్ అన్నీ మీకు మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే చేరుతాయి.